ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన వరంగల్ విద్యార్థిని తోపుచెర్ల రవళి చికిత్స పొందుతూ మృతి చెందింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ప్రాణాలు విడిచింది. హన్మకొండ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళిపై అదే కళాశాలకు చెందిన సాయి అన్వేష్ అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో రవళి శరీరం 70% కాలిపోయింది. దీంతో ఆమెను తొలుత ఎంజీఎంకు తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలిని ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రవళి చివరకు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. రవళిని బతికించాలని వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. తన కూతురుకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకూడదని, నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని రవళి తండ్రి పోలీసులను వేడుకున్నాడు. రవళి శవ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో పూర్తయ్యాయి. ఆసుపత్రికి వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. రవళి ఆరోగ్యం మొదటి నుంచి విషమంగానే ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వమే అన్ని రకాల వైద్య ఖర్చులు భరించిందన్నారు. రవళి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెట్రోల్ దాడి నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. చాలా బాధాకరమైన సంఘటన. రవళి మీద దాడిని, పెట్రోల్ చేసిన దాడిని వదిలిపెట్టేది లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు పర్సు చేసి ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్కి ఫోన్ చేసి తెలుసుకోవటం కూడా జరుగుతున్నది. మొదటి నుంచి కూడా సీరియసే, కానీ కొద్దిగా ఆశ ఉండే. అది కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం భరించినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రవళిని ఎవరైతే పెట్రోల్ దాడి చేశారో వదిలిపెట్టేది లేదు. చట్టరీత్యా అన్ని తీర్ల చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు కూడా మళ్ళా జరగకుండా కట్టుదిట్టం చేయాలనేదే ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని అప్పగించడంతో వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తరలించారు. కేసు దర్యాప్తు కోసం గాంధీ ఆసుపత్రికి వరంగల్ పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. రవళి చావుకు కారణమైన అన్వేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పోలీసుల పహారాతో రామచంద్రపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రవళి మృతికి కారణమైన అవినాష్ను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. అవినాష్ను శిక్షిస్తే కానీ రవళి ఆత్మ శాంతించదంటోంది. వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం రామచంద్రపురానికి తరలించారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి రమేష్ స్పెషల్ రిపోర్ట్. 27న ఏదైతే పెట్రోల్ దాడికి గురైందో ఒక ప్రేమోన్మాది పెట్రోల్ దాడికి గురైన సంఘటనకు సంబంధించి 6 రోజులుగా మృత్యుతో పోరాడి నిన్న సాయంత్రం తుదిదాస విడడం జరిగింది. ప్రస్తుతం మనం రామచంద్రపురం గ్రామంలో ఉన్నాం. రవళి తల్లిగారు మనతో ఉన్నారు. తల్లిగారు అంటే మొత్తం గ్రామం అంతా కూడా శోక సముద్రంలో ఉంది. ఇక్కడ మహిళలంతా రవళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అలా తల్లిగారు మనతో ఉన్నారు. చాలా శోక సముద్రంలో ఉంది. తల్లిగారు ఏం చెప్తారు, వాళ్ళకి న్యాయం కావాలంటే ఏమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం వాళ్ళ తల్లిగారిని అర్థం. అమ్మ చెప్పండి. వాడిని చంపాలి. నా బిడ్డకి ఎట్లా జరిగిందో వానికి కూడా అట్లా జరగాలి. వాని అవ్వ వాని అయ్యా వాడు వాని నేనమా నలుగురు నా బిడ్డ వెనక రావాలి. వాళ్ళు అందరు ముందట రావాలి. పోలీసు వాళ్ళ వల్ల కాకుంటే నేను పోతా, నేను చంపుతా, నన్ను తీసుకుపోయి వాళ్ళు ఉంచులి. నేను బతుకుతా, అందు ఎట్లా నన్న బతుకుతా. నన్ను సాధకెళ్ళి నాకు బిడ్డ లేదు, నా కొడుకు లేదు. మీరు సాస్తారా? వీళ్ళంతా సాస్తారా? సాస్తారా? సాధ అందుకే నేను శిక్ష కావాలి. ఏ ఆడపిల్లకైనా జరగద్దు, బాగుండానికైనా రావద్దు. కన్న తల్లి ఆవేదన అర్థం చేసుకోవాలి. మనుషులు అయితే అర్థం చేసుకోవాలి. కన్న తల్లి ఆవేదన అర్థం చేసుకొని నా బిడ్డకు న్యాయం జరగాలి. నా బిడ్డ అమ్మ 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 అని ఎట్లా పోయిందో వాడు అమ్మ అమ్మ అని సావాలి. కాలు కూలాలి, వాడు మండాలి. అప్పుడు నాకు శవాన్ని దానం చేస్తా. లేకపోతే నా బిడ్డను కూడా తీసుకుపోండి, మీకు ఇస్తా. నేను ఇప్పుడు 7 ఏళ్ళ కాంచి నా బిడ్డను చేసిన నేను ఇప్పుడు కూడా ఏం చేయలేను. మీకు అప్పు చెప్తా. నా బిడ్డ వాటర్ వాటర్ అమ్మ అమ్మ అంటే ఎక్కడ తెచ్చిపోయా, నేను ఏడ తెచ్చిపోయా. కన్న తల్లి ఆవేదన ఎంత పట్టుకుంటది. ఇంకొక బిడ్డ ఉండదా, ఇంకొక కొడుకున్నాడా? నన్ను జాగ్రత్త లేరు, ముందుకు రమ్మని ఒక్కలన్నా వద్దరా వద్దరా రారు. సాయిబాలు జాతర మీరు చెప్పు. నా బిడ్డను నేను కూలి వేసి నాలి వేసి 1,00,000 రూపాయలు పెట్టి మందులు వాడి నా బిడ్డను కన్నా నేను. ఇది ఇక్కడ మహిళలందరూ వారి బంధువులు కూడా గ్రామస్తులు కూడా వారు ఏమని డిమాండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రవళికి న్యాయం జరగాలంటే రవళికి ఆ మృతికి కారణమైన వ్యక్తులు కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇక్కడ అతనికి కూడా తగిన విధంగా చట్టపరంగా శిక్ష విధిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం జరిగేటట్టు చూడాలి అని చెప్పి మహిళలు వాళ్ళ తల్లిగారు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం రవళి ఇంటి దగ్గర ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్ రూరల్ జిల్లా నుంచి.